కాళేశ్వరం మాజీ ఈఏ నూనె శ్రీధర్పై ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్, కరీంనగర్ లోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేసింది. ఏసీబీ సోదాల్లో నూనె శ్రీధర్కు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. కరీంనగర్ లో పలు హోటల్స్ లో భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చారు. ఇక సిటీ శివారులో తెల్లాపూర్ దగ్గరలో విల్లాలు ఉన్నాయి. స్కై హైలో 4450 చదరపు అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్మెంట్ ఉంది. శ్రీధర్ కొడుకు పెళ్లి థాయిలాండ్ లో నిర్వహించారు. ఇక శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నూనె శ్రీధర్ ఇరిగేషన్ సిఐడి డివిజన్ 8 లో విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్న టైంలోనే ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుల భాగమైన పలువురు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి చిక్కారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారంలో ఎస్సీగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే వ్యవహారంలో ఏకకాలంలో తెలంగాణలో 12 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్ నుంచి ఆయనను లిఫ్ట్ చేసి హైదరాబాదు హెడ్ ఆఫీస్కు తీసుకొస్తున్నారు. మొత్తం మీద విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే ఆయన పైన ఏకకాలంలో ఒకేసారి 12 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించినటువంటి క్రమంలో చూసినట్టయితే చాలా వరకు ఆస్తులకు మించి ఆదాయాన్ని కూడా ఆయన సంపాదించారు. అంతేకాకుండా స్థిర చరాస్తికి సంబంధించిన వ్యవహారాలతో పాటుగాను బ్యాంకు సంబంధించినటువంటి లాకర్లను ఓపెన్ చేసేందుకు గాను ఇక ఏసీబీ అధికార బృందము పలుచోట్ల ఆయన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో చూసినట్టయితే చాలా వరకు ఈ హైదరాబాదులో మెయిన్గా చూసినట్టయితే ఈ షేక్పేట్లో ఉన్నటువంటి స్కై హై అనే హోటల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా కూడా మరోవైపున చూసినట్టయితే ఆయన ఇటీవల చూసినట్టయితే ఆయన కొడుకు పెళ్లిని థాయిలాండ్లో చాలా ఘనంగా నిర్వహించాడు. మరోవైపున చూసినట్టయితే ఈ ఉర్జిత్ విల్లా అనేది కూడా ఈ తెల్లాపూర్లో ఉన్నటువంటి ఉర్జిత్ విల్లాలో ఆయన భాగస్వామ్యం ఉంది. మొత్తం మీద పలు హోటళ్లకు సంబంధించినటువంటి దానిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఆ ఆస్తికి మించి అంటే ఆదాయానికి మించి పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కొట్టాడు. కాబట్టి పెద్ద ఎత్తున ఆయన పైన ఏకకాలంలో ఆయనతో పాటు ఆయన బంధువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో 12 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే గతంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారంలో ఎస్సీగా ఉన్నటువంటి నూనె శ్రీధరు గాయత్రి పంప్ హౌస్కు సంబంధించిన దానిలో పెద్ద ఎత్తున ఆయన అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తినటువంటి క్రమంలో దానిపైన కూడా విచారణ కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్తో పాటుగాను ఆయనకు బెంగళూరులోను మరోవైపు చూసినట్టయితే ఈ కరీంనగర్తో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో పెద్ద ఎత్తున ఆస్తులను కూడగొట్టారు. అదేవిధంగా పలు హోటళ్లకు సంబంధించిన వాటిలో వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాటికి సంబంధించిన పత్రాలను ఇప్పటి వరకు వాటిని డాక్యుమెంట్ని అన్నిటిని కూడా జప్తు చేసుకున్నారు. దానిపైన స్క్రూటినీ కొనసాగిస్తున్నారు. నూనె శ్రీధర్తో పాటుగాను ఆయనతో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉన్నది. మొత్తం మీద చూసినట్టయితే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు వ్యవహారంలో ఆయన ఎస్సీగా పనిచేశారు. అంతేకాకుండా ఈ గాయత్రికి సంబంధించినటువంటి పంపుకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలన్నింటిని కూడా నూనె శ్రీధరే చూశారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కూడగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తినటువంటి క్రమంలో ఫిర్యాదులు వచ్చినటువంటి క్రమంలోనే ఏకకాలంలోనే తెలంగాణలో 12 చోట్ల దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు చూసినట్టయితే చాలా వరకు ఆయనకు హోటళ్లలో భాగస్వామ్యము పార్ట్నర్షిప్ ఉందని ఇప్పటికే ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. చాలా దాంతోపాటుగా పలు సంబంధించినటువంటి వెంచర్లలో ఆయన భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలను కూడగొట్టారు అనే విషయాలపైన ఇప్పటికే ఏసీబీ అధికారులు 12 చోట్ల దాడులు నిర్వహించింది. దాంతోపాటుగా హైదరాబాద్తో పాటుగాను బెంగళూరులో కూడా చాలా వరకు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఆయన ఆస్తులను కూడబెట్టారనే వ్యవహారం పైన కూడా ఏసీబీ అధికారులు కూడా అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసినట్టయితే ఓవైపున ఆయన చొప్పదండిలో బాధ్యతలను నిర్వహించారు. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారు. మరోవైపు చూసినట్టయితే కరీంనగర్లో కూడా ఆయనకు స్కై హైకి సంబంధించినటువంటి ఒక హోటల్ ఉంది. దానిలో భాగస్వామ్యం ఉన్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. మరోవైపున తెల్లాపూర్లో ఉన్నటువంటి ఉర్జిత్ విల్లాలో కూడా ఆయనకు చాలా వరకు ఫ్లాట్లు ఉన్నాయి. దానిలో కూడా ఆయన నివాసము ఉంటున్నట్టుగా ఇప్పటికే సమాచారం అందడంతో అక్కడ కూడా ఏకకాలంలోనే దాడులు నిర్వహించారు. చాలా వరకు అంటే
కోట్లాది రూపాయలను ఓవైపు పెద్ద ఎత్తున కూడబెట్టడంతో పాటు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి భాగస్వామ్యమును హోటళ్లపైన కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓవైపున చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన ఆరోపణల పైన కూడా ఓవైపున కేసీఆర్ను విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఇక ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి ఈ నూనె శ్రీధర్ ఆస్తులకు సంబంధించిన దాడుల వ్యవహారంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే ఈ దాడులన్నింటినీ కూడా చూసినట్టయితే ఓవైపున హైదరాబాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగాను బెంగళూరు వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆస్తులను కూడగొట్టారు అనే విషయాలపైననే ఏసీబీ అధికారులు ఇక ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోటును కూడా ఇటు ఏసీబీ అధికారులు రిలీజ్ చేయనున్నారు. ఇక దీనికి ఏసీబీకి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున 12 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు బృందం అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం స్క్రూటినింగ్ పూర్తయిన తర్వాత నూనె శ్రీధర్తో పార్ట్నర్షిప్ ఉన్న వారితో పాటుగాను ఆయన బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే స్థిర ఆస్తులతో పాటుగాను చర ఆస్తులతో పాటు బంగారము, అదేవిధంగా కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్లను సీజ్ చేశామని ఇప్పటికే ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ప్రెస్ రిలీజ్లో ఆయన వివరిస్తామని చెప్పారు. మధు.